అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇంత పిచ్చ ఫ్యాన్స్? అబ్బబ్బబ్బా! నిజంగా ఈ న్యూస్ నేను చదివిన తర్వాత నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. హార్దిక్ పాండ్యా పైన ఉండే మామూలుగా అంత రెస్పెక్ట్ అయితే లేదు. అంటే హార్దిక్ పాండ్యా అంటే నేను మామూలుగా రెస్పెక్ట్ అయితే ఇస్తా. కానీ ఈ విషయం తెలిసిన తర్వాత హార్దిక్ పాండ్యా పైన ఉండే రెస్పెక్ట్ అమాంతం పెరిగిపోయింది బ్రో. ఇలాంటి క్రికెటర్ కూడా ఉంటాడా బ్రో? ఫ్యాన్స్ కోసం ఇంతకంటే ఎవరు ఏం చేయగలడు? ఒక క్రికెటర్ ఒక ఫ్యాన్ కోసం ఏం చెయ్యగలడు? అంతా చేశాడు కదా బ్రో! నిజంగా. ఒక పక్క ఏ టీమ్‌లోకి హార్దిక్ పాండ్యా వెళ్తాడు అనైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. అవునా గదా! కానీ ఒక హార్దిక్ పాండ్యా పిచ్చ ఫ్యాన్ ఒడిషా నుంచి బెంగుళూరుకి సైకిల్‌లో 12 రోజులు తొక్కొనొచ్చినాడంటే ఏం ఫ్యాన్స్ బ్రో నిజంగా. అసలు హార్దిక్ పాండ్యా పోస్టర్స్ ముందర తగిలించుకొని హార్దిక్ పాండ్యాని చూడ్డానికే ఒడిషా నుంచి 12 రోజులు సైకిల్ తొక్కుని బెంగుళూరుకొచ్చి 1500 కిలోమీటర్స్ ఏం తమాషా బ్రో! నేను ఒకసారి 100 కిలోమీటర్స్ అయితే సైకిల్ అయితే తొక్కా. అంటే ఒక 10-12 అవర్స్ అయితే పట్టింది. కాళ్ళు, చేతులంతా ఊదిపోయాయి. నిజంగా 10-15 ప్లేసెస్‌లో నేనైతే ఆపి తొక్కాను. అలాంటిది ఒక క్రికెటర్ కోసం, ఒక హార్దిక్ పాండ్యా కోసం 1500 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుకుంటూ బెంగుళూరుకొచ్చినాడంటే, చూసేకొచ్చినాడంటే ఎలా బ్రో ఇది? అవునా గదా! మామూలుగా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. రోహిత్ శర్మకున్నారు. అవునా గదా! మహేంద్ర సింగ్ ధోనీకున్నారు. కాళ్ళ మీద పడిపోతారు మ్యాచ్ జరిగేటప్పుడు. అవునా గదా! అసలు బౌండరీ లైన్ దాటుకొనొచ్చి కాళ్ళ మీద పడిపోతారు. తర్వాత పోలీసుల దగ్గర ఏట్లు కూడా తింటారు. అవునా గదా! ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫైనల్‌గా ఏమన్నా ఇంత చేసి అంటే ఇంత హార్దిక్ పాండ్యా ఫ్యాన్ ఇంత చేసి కూడా హార్దిక్ పాండ్యా పట్టించుకునే అవసరం లేదు. వస్తే రానీలే నాకేం పంగా అనైతే వదిలేయొచ్చు. అవునా కదా! అంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఆ ఫ్యాన్‌ని పట్టించుకోకుండా వదిలేసినా కూడా ఎవరు మాట్లాడతారు? అవునా కదా! పట్టించుకోవాలేమన్నా రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా! కానీ హార్దిక్ పాండ్యా ఏం చేశాడు? ఆ ఫ్యాన్‌ని ఇంటికి పిలిచి, ఆటోగ్రాఫ్ ఇచ్చి, ఇంటికి పిలుచుకొని పోయి, మంచి ఫుడ్ పెట్టి, డబ్బులిచ్చి రూ. 1,50,000 ఏమో ఇచ్చాడంట. రూ. 1,50,000 డబ్బులిచ్చి, మెయిన్‌గా చాంపియన్స్ ట్రోఫీ, హార్దిక్ పాండ్యా చాంపియన్స్ ట్రోఫీ ఒరిజినల్, ఒరిజినల్ జెర్సీనైతే గిఫ్ట్‌గా అయితే ఇచ్చినాడు. దాని తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసి తర్వాత అంటే ఒడిషాకి రిటర్న్ టికెట్ బుక్ చేసి హార్దిక్ పాండ్యా 1,50,000 డబ్బులిచ్చి, అంటే ఆ ఫ్యాన్‌తో కొంత టైమ్ స్పెండ్ చేసి అవునా గదా! రీసెంట్‌గా ఎంత పెద్ద కాంట్రోవర్సీ అయ్యాడో హార్దిక్ పాండ్యాకి నిజంగా రీసెంట్‌గా చాలా పెద్ద కాంట్రోవర్సీ అయిపోయింది హార్దిక్ పాండ్యా. ఎందుకంటే రోహిత్ శర్మకి రెస్పెక్ట్ ఇవ్వలేదు లాస్ట్ ఐపీఎల్‌లో అవునా గదా! అంటే క్రికెటర్స్ కూడా సరిగ్గా మర్యాద ఇవ్వడు. అంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కొంతమంది మేనేజ్మెంట్ ఉంటుంది కదా! ఆ మేనేజ్మెంట్‌తో సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వడం అయితే చాలా అయితే మనమైతే చూసాం. అవునా కదా! కానీ అలాంటి ఒక క్రికెటర్ ఒక ఫ్యాన్ కోసం ఇంత చేస్తాడా బ్రో? ఎలా బ్రో ఇది సాధ్యం? అవునా కదా! నిజంగా ఏ హీరో గూడా, ఏ క్రికెటర్ గూడా ఒక ఫ్యాన్ కోసం ఇంత చేయలేదు బ్రో. అవునా కదా! ఫ్యాన్ ఇంత దూరం 12 రోజులు 1500 కిలోమీటర్స్ సైకిల్‌లో తొక్కొనొచ్చిన దానికి నిజంగా హార్దిక్ పాండ్యా ఫ్యాన్ అంటే జన్మం ధన్యమైంది అని చెప్పొచ్చు. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఏమన్నా పట్టించుకోకుండా ఉండుంటే, నేనెందుకు పట్టించుకోవాలి అని ఏమన్నా వదిలేసిండంటే, ఏం చేసిండు చెప్పు? అవునా కదా! హార్దిక్ పాండ్యా దీన్ని సోషల్ మీడియాలో చూసి, క్రికెట్ ఫ్యాన్‌ని గుర్తుపెట్టుకొని, ఇంటికి పిలిపిచ్చి, ఇంత చేయడం అవసరమా? కానీ చేశాడు కదా! నిజంగా హార్దిక్ పాండ్యా పైన ఉండే రెస్పెక్ట్ మామూలుగా పెరిగిపోలేదు బ్రో. నిజంగా ఈ రోజు నుంచి నాకు హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టం బ్రో. నిజంగా ఒక ఫ్యాన్‌కే ఇంత చేశాడంటే అవునా కదా! ఒక క్రికెట్ ఫ్యాన్‌కి, ఒక హార్దిక్ పాండ్యా ఫ్యాన్‌కి ఇంత చేశాడంటే నిజంగా నాకు అసలు హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టమైతే అయిపోతుంది. ఐ రెస్పెక్ట్ హార్దిక్ పాండ్యా బ్రో. నిజంగా దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.